ఎనేబుల్ అయిందా? ఓకే. మనము నంబర్ ఫంక్షన్స్ చూసాం. అన్ని నంబర్స్ మీద పర్ఫార్మ్ చేస్తాం. ఏది అబ్సొల్యూట్ ఏబిఎస్ అంటే అబ్సొల్యూట్ అంటాం. మనం ఏబిఎస్ నెగెటివ్ నంబర్‌ని పాజిటివ్ నంబర్‌గా మార్చడం. మోడ్ అంటే మామూలుగా ఇది బాగా చేస్తామే మామూలుగా రిమైండర్ చూపియడం. గ్రేటెస్ట్ అంటే ఇచ్చిన వాల్యూస్‌లో ఏవైనా ఒక సంథింగ్ ఒక ఆ గివెన్ లిస్ట్‌లో మనం ఏం చేస్తామంటే గ్రేటెస్ట్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయడము. లీస్ట్ అంటే లీస్ట్ వాల్యూ ఫైండ్ చేయడం చిన్న వాల్యూను. అలాగే రౌండ్ అంటే ఇప్పటికి మనకేమవుతదంటే రౌండ్‌లో మనము ఇచ్చిన నంబర్ బేస్ చేసుకొని ఎం బేస్డ్ ఆన్ ఎన్ ఎన్ అంటే ఆ ఎన్ అనేది ఆఫ్టర్ డెసిమల్ వాల్యూస్ ఎన్ని వాల్యూస్‌ని కన్సిడర్ చేసుకొని అది గిన ఆ వాల్యూ గిన మోర్ దెన్ 50% ఉంటే 1 అడిషన్ చేస్తాం. యాడ్ చేస్తాం. లేదంటే యాడ్ చేయం. అది ఓకే. ఇంకా దీనికి 50% అది చెక్ చేస్తది. బిలో 50% అబోవ్ 50% అని చెక్ చేస్తది. అదొకటి రౌండ్‌లోనే. రన్స్‌కొస్తే అట్లా ఏం చెక్ చేయదది. ఓకేనా? ఇంకోటికొచ్చి రన్స్‌లో మామూలుగా ఎన్ని పర్సెంటేజ్ నియరెస్ట్ ఉండేది తీసుకుంటది. అట్లా ఏదైనా గాని. సీల్ అంటే మామూలుగా పర్సెంటేజ్ ఏమి కాలిక్యులేట్ చేయదు. డైరెక్ట్ పాయింట్ వాల్యూ ఏదైనా ఉందనుకో ఎంతనుంది దాన్ని సీల్ అంటే అబోవ్ వాల్యూకి ఎళ్ళిపోతది. పాయింట్ ఎంతన్నా గాని. దానికి పాయింట్ వాల్యూ ఉంది. 1.1 ఉన్నా సరే 2 తీసుకుంటది. అదే ఫ్లోర్ అయినా సరే దానికి నియరెస్ట్ వాల్యూ బాటమ్ వాల్యూ అంటే ఏదైతే ఉందో పాయింట్ కంటే ముందు ఉంటది కదా! ఆ వాల్యూకి ఎళ్ళిపోతది. ఇప్పుడు 1.9 ఉన్నా సరే అది 1 తీసుకుంటది అట్లా. అది మనం డిస్కషన్ చేసాం. ఇప్పుడు క్యారెక్టర్ ఫంక్షన్స్. క్యారెక్టర్స్ మీద మనం ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేస్తాం. ఇందాక ఇవన్నీ మనం మాట్లాడుకున్నవన్నీ నంబర్స్ మీద చేసాం. ఇప్పుడు క్యారెక్టర్ ఫంక్షన్స్ మీద చేస్తాం. అది. నుంచి క్యారెక్టర్ ఫంక్షన్ స్టార్ట్ అవుతది. దీస్ ఫంక్షన్స్ ఆపరేట్ ఓవర్ ఆన్ క్యారెక్టర్ డేటా. ఈ క్యారెక్టర్ ఫంక్షన్ అనేది క్యారెక్టర్ డేటా మీద మనం పెర్ఫార్మ్ చేస్తాము. అప్పరు, లోయరు, ఇనిట్ ఇట్లా ట్రిమ్ము, ఎల్ ట్రిమ్, ఆర్ ట్రిమ్ము, ఆర్ ప్యాడు, ఎల్ ప్యాడు ఇలాంటివి ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఈ క్యారెక్టర్ ఫంక్షన్స్. ఒక్కోటి మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. అప్పర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఆర్ కాలమ్ వాల్యూ ఇంటూ అప్పర్ కేస్. ఏవైతే మనం ఇచ్చామో ఆ స్ట్రింగు కానీ ఆ కాలమ్ వాల్యూ అంటే కాలమ్‌లోని వాల్యూ గాని, లేదంటే నువ్వు హార్డ్ కోడెడ్ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. సింగిల్ కోటేషన్స్ ఇచ్చినప్పుడు మనం హార్డ్ కోడెడ్ వాల్యూ అంటాం. అది గుర్తుపెట్టుకోండి. హార్డ్ కోడెడ్ అంటే మనం పాస్ చేస్తాం. మనం పాస్ చేసిన వాల్యూ గాని, లేదంటే అంటే మనం పాస్ చేసే వాల్యూస్ అంటే మనం డీలో చెక్ చేస్తున్నాం. అవన్నీ హార్డ్ కోడెడ్ వాల్యూస్ పాస్ చేసి మనం చెక్ చేస్తున్నాం టెస్టింగ్ పర్పస్ కోసం. అట్లా వాయిస్ బ్రేక్ లేదు అవుతుంది బ్రో. మనం ఇక్కడ మామూలుగా మనము స్పెసిఫై చేసి ఇచ్చిన కాలమ్ వాల్యూ కానీ, లేదంటే టేబుల్ నుంచి వచ్చే కాలమ్ వాల్యూ కానీ, మనం అప్పర్ కేస్‌లకి కన్వర్ట్ చేయడానికి మనం ఈ అప్పర్ ఫంక్షన్ అనేది వాడతాం. ఇవి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది హార్డ్ కోడెడ్ వాల్యూ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. మనం డ్యూయల్ టెస్ట్ స్టేట్మెంట్‌లో ఏం చేస్తున్నాం హార్డ్ కోడెడ్ వాల్యూ ఈ సింగిల్ కొటేషన్స్ ఉన్న వాల్యూని హార్డ్ కోడెడ్ వాల్యూస్ అంటాం. గుర్తుపెట్టుకోండి. రియల్ టైమ్‌లోకి వచ్చి హార్డ్ కోడెడ్ పాస్ చేయండి, చేసి చెక్ చేయండి అంటారు. టెస్టింగ్ పర్పస్‌కు మనం ఇట్లా చేస్తా ఉంటాం. ఇక్కడికి ఏం చేస్తామంటే అప్పర్ ఫంక్షన్ రాసి సింగిల్ కొటేషన్స్‌లో మురళి అని ఇచ్చాము. దీన్ని ఫ్రమ్ డ్యూయల్ అని డ్యూయల్ టేబుల్ అంటే టెస్టింగ్ టేబుల్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏమున్నాయి లోయర్ కేస్‌లో బ్రేక్ అవుతుంది బ్రో వాయిస్. ఇవన్నీ లోయర్ కేస్‌లో ఉన్నాయి. అంటే అన్ని స్మాల్ లెటర్స్‌లో ఉన్నాయి. వాటిని మనం అప్పర్ కేస్‌కి కన్వర్ట్ చేయడానికి వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రో. ఈ అప్పర్ కేస్‌కు కన్వర్ట్ చేయడానికి మనం ఈ ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చింది రన్ సింగిల్ చేయండి బ్రో. ఏది? మళ్ళీ రన్ చేస్తా. ఇక్కడ
స్మాల్ లెటర్స్ లో నేమ్ ఇచ్చాను, అది క్యాపిటల్ లెటర్స్ లేకి కన్వర్ట్ అయింది, క్యాపిటల్ మీన్స్ అప్పర్ కేస్ లేకి కన్వర్ట్ అయింది. అట్లాగే మనం ఈఎంపీ టేబుల్ తీసుకున్నాం, ఈఎంపీ టేబుల్ మీద ఈ నేమ్ కాలం మీద మనం లోయర్ కేసులో ఉన్నటువంటి అప్పర్ కేసులకి మార్చమని మనం ఇక్కడ అడుగుతాను నేను అన్నట్టు మనం ఈఎంపీ టేబుల్ మీద రాస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడు అడుగుతా డిస్ప్లేది ఎంప్లాయీస్ నేమ్స్ కన్వర్ట్ ఇంటూ అప్పర్ కేస్ వాల్యూస్ అని చెప్తాడు. అంటే ఈ నేమ్ వాల్యూస్ ని అప్పర్ కేస్ కన్వర్ట్ చేసి చూపించమని. ఇన్ కేస్ అప్పర్లో ఉంటే అప్పర్ నో ప్రాబ్లం, అదేమి డిఫరెంట్ పెద్ద తేడా ఏమి ఉండదు, అంటే అదే ఆ వాల్యూ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ లోయర్ లో ఉన్నట్టు అప్పర్ లేకి చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే కింగ్స్, బ్లేకు, జోన్స్ ఇవన్నీ అప్పర్ బ్రో కేస్ దీనికి అవసరం లేదా సింగిల్ కొటేషన్స్? అవసరం లే, కాలం వాల్యూకి సింగిల్ కొటేషన్స్ అవసరం లేదు. ఎందుకంటే నీకు ఇంకొక ఐడియా ఉంది, కాలం వాల్యూ ఏది వేర్క్యార్ టైప్, వేర్క్యార్ టైప్ ఇచ్చేటప్పుడు మనం సింగిల్ కొటేషన్స్ లో వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం, గుర్తుందా? బయట స్టోర్ ఉంటుంది టేబుల్లో, కాబట్టి నువ్వు కాలం వాల్యూస్ పాస్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్స్ అవసరం లేదు. నువ్వైతే హార్డ్ కొటేడ్ నీ ఓన్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు అప్పుడు నువ్వు సింగిల్ కొటేషన్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అది సేమ్ లోయర్ కూడా దీనికి ఆపోజిట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ ఆర్ కాలం వాల్యూ ఇంటూ లోయర్ కేస్ కన్వర్ట్ చేస్తాం, ఈ లోయర్ అనే ఫంక్షన్ ఇచ్చేసి. సేమ్ క్వెరీని లోయర్ ఫంక్షన్ వాడతాం. సెలెక్ట్ దీంతో నువ్వు ఇక్కడ క్యాప్చర్ ఇదేమి అవసరం, నువ్వు ఎలాగైనా ఇవ్వచ్చు. నేమ్ నువ్వు కంపల్సరీగా అది ఆడ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్లో క్రియేట్ చేసేటప్పుడు క్యాప్స్ లో ఉంటే క్యాప్స్ లోని, స్మాల్ లో ఉంటే స్మాల్ ఇవ్వాలని ఏం లేదు. కాలం వాల్యూస్ మాత్రం డేటా మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఏదైతే అది. బట్ కాలం నేమ్స్ ఉంటాయి, ఆ కాలం నేమ్స్ ను స్మాల్ లో ఇచ్చిన క్యాప్స్ లో ఇచ్చిన తీసుకుంటారు, పెద్ద అక్కడేం పెద్ద అది కేస్ సెన్సిటివ్ అయితే కాదు. ఇప్పుడు నేను ఇస్తాను, ఇప్పుడు ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ కన్వర్ట్ అయ్యాయి ఇలా. ఇట్లాంటి సినారియో ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి ఏదైనా చెక్ చేసేటప్పుడు ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్ ఆ టేబుల్లో ఉన్నాయా లేదని చెక్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, ఒక టేబుల్ ఏమో ఒక క్యాప్స్ లో ఉంటాయి ఈ నేమ్సే, ఇంకో టేబుల్లో కూడా సేమ్ కాలమే, బట్ వాడు స్మాల్ లెటర్స్ లోనో బై సంథింగ్ అట్లా ఇన్సర్ట్ చేసి ఉంటారు. అప్పుడు రెండు మ్యాచ్ కావు ఆ టూ టేబుల్స్ యొక్క నేమ్స్, అంటే మ్యాచింగ్ డేటా రాదు. అప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఇప్పుడు ఒకదాన్ని బేస్ చేసుకుంటాం, ఒకటి క్యాప్స్ లో ఉందనుకో, ఇంకోటి లోయర్ లో ఉన్నదాన్ని క్యాప్స్ లేకన్నా మారుస్తాం, లేదంటే క్యాప్స్ లో ఉన్నదాన్ని లోయర్ లేక ఏదో ఒకదాన్ని బేస్ చేసుకొని ఇంకో దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అటువంటి సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం లోయర్ కేసు అప్పర్ కేసు లెటర్స్ కంపారిజన్ చేసేటప్పుడు. ఇప్పుడు లోయర్ క్యాప్స్ కంపేర్ చేయలేం, అప్పుడు ఏం చేస్తామంటే అది ఎట్లా అనేది చెప్తాడు. ఇప్పుడు ఈ టేబుల్ ఇది ఒక టేబుల్ అనుకో, ఎగ్జాంపుల్ ఇదొక టేబుల్ ఇదొక టేబుల్, ఈ టేబుల్లో వాల్యూ ఈ టేబుల్కి ఇట్లా కంపేర్ చేయాల్సి వచ్చింది అనుకో, మ్యాచింగ్ రికార్డ్స్ చూపి అన్నప్పుడు ఆ టేబుల్ ఈ టేబుల్లో కామన్ వాల్యూస్ ఆర్ మ్యాచింగ్ చూపి అన్న అనుకో, ఇట్లా కంపేర్ కాదు. అప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఎగ్జాంపుల్ ఈడ దీని లోయర్ లో ఉన్నదాన్ని ఇట్లా ఈ అప్పర్ ఫంక్షన్ యూజ్ చేసి వీటిని ఈ లోయర్ ను అప్పర్లోకి మార్చుకొని ఈ అప్పర్ కు మ్యాచ్ ఏ విధంగా రాసుకుంటాం. లేదనుకో ఏం చేస్తామంటే దీన్ని సేమ్ ఇటుపక్క దీంతో పని లేదు, మనం లోయర్ అన్ని మార్చాలనుకుంటున్నాం, ఇట్లే పెట్టి దీన్ని ఇట్లా మార్చేది. ఈ బ్లేక్ అనేది క్యాప్స్ లో ఉన్నదాన్ని లోయర్ ఫంక్షన్ యూజ్ చేసి లోయర్ లేకి ఇటుపక్క కన్వర్ట్ అవుతుంది, లోయర్ వాల్యూ లేకి వస్తుంది. అప్పుడు ఈ లోయర్ వాల్యూ ఈ ఇటుపక్క లోయర్ వాల్యూ రెండు మ్యాచ్ డేటా అనేది వస్తుంది. రన్ చేయండి బ్రో. ఏంటి ఇది రన్ నేను చూపిస్తున్నా, ఈ రెండు టేబుల్స్ నుంచి వచ్చేటప్పుడు
డిఫరెంట్ టేబుల్ నుంచి వచ్చేటప్పుడు ఇది అట్లా ఇది వేర్ కండిషన్లో వాడి ఈ టేబుల్ మ్యాచింగ్ ఆ టేబుల్ మ్యాచింగ్ ఇవి 2 టేబుల్స్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవే కాదు, ఈ డేటానే కాదు, సంథింగ్ ఈ నేమే కాదు, ఏదన్నా ఏమన్నా వేరే నేమ్స్ ఏమన్నా ఉంటాయి చూడు, ప్రోడక్ట్ నేమ్ గాని సంథింగ్ ఈ టేబుల్‌లో ఉన్న ప్రోడక్ట్ నేమ్, ఆ టేబుల్‌లో ఉన్న ప్రోడక్ట్ నేమ్ మ్యాచ్ చేయి రావాలన్నప్పుడు అట్లాంటివి ఉంటాయి కదా! అటువంటివి లోయర్‌లో అప్పర్‌లో ఉన్నవి ఏదో ఒకటి ఒకదాన్ని బేస్ చేసుకొని దీన్ని దాంట్లోకైనా కన్వర్ట్ చేయడం, లేదంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకో దాంట్లోకి ఇట్లా ఏదో ఒక విధంగా ఇట్లా కన్వర్ట్ చేస్తాం. ఇట్లా కన్వర్ట్ చేసి రాస్తాం. 2 టేబుల్స్ యూజ్ చేసేటప్పుడు అది చెప్తా మీకు. ఇంకా 2 టేబుల్ మీద మనం ఇంకా జాయిన్స్ వాడాలి. 2 టేబుల్ అదే ఆ సినారియో వచ్చినప్పుడు మనం చేద్దాం. ఇంకా ఇంకా నెక్స్ట్ టాపిక్ లోయర్. ఇంకోటి ఇనిట్ క్యాప్. దీన్ని ఇనిట్ క్యాప్ అంటాం. ఈ ఇనిట్ క్యాప్ ఫంక్షన్ ఏం చేస్తదంటే దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ రిమైనింగ్ లెటర్ స్మాల్. మనకు ఫస్ట్ ఇనిషియల్ ఇది ఇనిట్ క్యాప్ అంటే ఇనిషియల్ లెటర్ ఏదైతే ఉంటదో అది క్యారెక్టర్‌లో దాన్ని మనకు ఏం చేస్తదంటే ఫస్ట్‌ది ఒకటి ఇనిషియల్ క్యాపిటల్ లెటర్‌గా రిటర్న్ చేస్తూ మిగతాయన్ని స్మాల్ లెటర్‌గా రిటర్న్ చేస్తది. అది ఎట్లా చేస్తాం చూద్దాం. నేను అన్ని స్మాల్ లెటర్స్ పాస్ చేస్తాం. ఇది మన హార్డ్ కోడెడ్ చేసి మనం ఫస్ట్ దీని మీద చెక్ చేద్దాం. డ్యూయల్ టేబుల్ మీద పర్ఫార్మ్ చేద్దాం. మనకి ఏం చేశాను నేను ఫస్ట్ ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చా. బట్ ఇనిట్ క్యాప్ ఫంక్షన్ యూజ్ చేయడంలో నాకు క్యాపిటల్ ఏ వచ్చింది స్టార్టింగ్‌లో. మిగతాయన్ని రిమైనింగ్ స్మాల్ లెటర్స్. అట్లే మనం ఈ ఈఎంపీ టేబుల్ మీద పర్ఫార్మ్ చేద్దాం. ఇక్కడ చూడు అన్నిటికీ స్మాల్ లెటర్ క్యాప్స్ వచ్చి రిమైనింగ్ లెటర్స్ అన్ని స్మాల్ వచ్చాయి చూడు. కింగ్ కి కే మాత్రం ఇచ్చింది, బ్లేక్ కి బి, క్లార్క్ కి సి, జోన్స్ కి జే, అలా అన్ని లెటర్స్ కి మాత్రం క్యాప్స్ వచ్చింది అట్లా. ఒకటి అది ఇనిట్ ఫంక్షన్. ఇంకోటి లెంత్ ఫంక్షన్ ఉంది. లెంత్ ఫంక్షన్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ డేటా టైప్ వాల్యూస్. మామూలుగా ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఆ డేటా టైప్ లో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేటా ఉంటది కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేటా అంటే అది ఒక మనం నెంబర్ ఆఫ్ డేటా అంటే మనం ఆ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ స్ట్రింగ్ సైజ్ అంటామే. ఆ సైజు ఇట్ రిటర్న్స్ టోటల్ నెంబర్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఇంక్లూడింగ్ స్పేసెస్. మనకి ఏం చేస్తుందంటే ఇప్పుడు నేమ్ ఉంది, నేమ్ అనేది ఎంత లెంత్ ఉంది. ఇప్పుడు రామకృష్ణ అని ఉంది ఎగ్జాంపుల్, అదొక నేమ్, ఆ నెంబర్ డేటా. దానికి ఆ నెంబర్ ఎంత రిటర్న్ చేయాలి ఏమని, ఈ ఇన్ని నెంబర్స్ ఆర్ ఇన్ని క్యారెక్టర్స్ డేటా ఉందని నేమ్లో అయితే నేము మనం పాస్ చేసిన వాల్యూలో ఉందని చూపించాలి. ఇంక్లూడింగ్ స్పేసెస్ అంటే స్పేస్లు కూడా ఇంక్లూడ్ చేస్తూ మనకు ఆ వాల్యూని రిటర్న్ చేయాలి. నెంబర్ని ఎంత ఉంది డేటా. ఇప్పుడు నేను ఒక లెంత్ ఆఫ్ ఏబిసిడి మధ్యలో స్పేస్ ఇచ్చా. ఏబి తర్వాత సిడి తర్వాత స్పేస్ ఇచ్చా, గుర్తుందా? ఒకసారి కావాలంటే స్పేస్ అనేది విజిబుల్ అవుతుంది. ఏబిసిడి ఇప్పుడు మనకు ఇక్కడ ఇచ్చింది 4 క్యారెక్టర్సే. బట్ ఏమైంది ఇంక్లూడింగ్ స్పేస్తో 5 వచ్చాయి. ఒకవేళ స్పేస్ తీసేసి రన్ చేస్తా ఎన్ని వస్తాయి చూడండి. 4 వచ్చింది. ఒకవేళ స్పేస్ ఇచ్చా, సింగిల్ స్పేస్ ఇస్తే 5 వచ్చింది. ఇంకో స్పేస్ ఇస్తా కావాలంటే. ఇది ఎగ్జాంపుల్, అర్థమైందా? ఇది టెస్టింగ్ లెంత్ ఫంక్షన్ యొక్క పర్పస్. ఏం చేస్తాం మనము డేటాని ఆ కాలంలో ఎంత సైజు, ఆ నేమ్ అనేది ఎంత సైజు క్యారెక్టర్ ఉంది, ఎంత లెంత్ ఉంది అని తెలుసుకోవడానికి. ఇంకోటి ఇప్పుడు ఈ నేమ్ కాలంలో చెక్ చేద్దాం. ఈ నేమ్ నేను ఫస్ట్ మీకు ఇక్కడ నేమ్ డిస్ప్లే చేస్తూ దాని ఫంక్షన్ లెంత్ ఫంక్షన్ ఇచ్చేసి మనం చేస్తాం. లెంత్ అంటే మీకు అర్థమవుతుంది. లెంత్ అంటే సైజ్ డేటా లెంత్ ఎంత ఉంది, కాలం ఆ ఫీల్డ్ ఆ కాలము
లేదంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది. ఇక్కడ చూడండి స్ట్రింగ్ ఇక్కడ స్ట్రింగ్ అనేది 4 లెటర్స్ ఉంది. బ్లేక్ అంటే 5 లెటర్స్ ఉంది. ఇట్లా 6 అంటే ఇదో మార్టిన్ 6 ఉంది. టన్నర్ 6 అట్లా. ఇక్కడ మిల్లర్ 6 లెటర్స్ అట్లా. ఏ ఎంత అట్లా మీ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే మీ పేరైనా రాసుకొని చెక్ చేసుకోమని నా పేరు ఎంత ఉంది. సైజు అట్లా 7 క్యారెక్టర్స్ ఉంది నా సైజు. నా నేమ్ లెంత్ మీ యొక్క నేమ్ లెంత్ అట్లా మనం ఒకవేళ ఆ టేబుల్ ఉంది. ఆ టేబుల్‌లో నేమ్ అనే లెంత్ ఎంతున్నాయి అట్లా మనం చెక్ చేసుకోవాలంటే రియల్ టైమ్‌లో దానికోసం చెక్ చేస్తాం. అలా. ఇది లెంత్ ఫంక్షన్. ఇంకేమన్నా డౌట్ ఉందా ఇక్కడి వరకు? ఏవేవి అప్పరు, లోయరు, యూనిట్ క్యాప్, లెంత్ వరకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏదైనా చూపించడానికి ట్రై చేస్తాం. ఏం లేదు బ్రో, అర్థమైంది. అర్థమైనా ఇప్పుడు ఏం డౌట్ లేదు. కొద్దిగా మీకు వరాయికలే మరీ అంత తేడా ఉండదు. మీకు ఆడ నేమ్ మీకు ఆ ఫంక్షన్ నేమ్‌లోనే తెలిసిపోతది. అప్పర్ అంటే ఓకే. అప్పర్ లెటర్స్. ఇప్పుడు లెంత్ అంటే ఓకే. ఇది సైజ్ ఇస్తది. లెంత్ ఫంక్షన్ అట్లా. మీరేమంటే మీరు ప్రాక్టీస్ చేయాలంతే. మీకు ఆ నేమ్ ఫంక్షన్ యొక్క నేమ్‌లోనే కొద్దిగా అర్థమైపోతది. ఓకే. ఇది లెంత్ అంటే లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. ఓకే. అప్పర్ అంటే అప్పర్ లెటర్స్. లోయర్ అంటే లోయర్ లెటర్స్. యూనిట్ క్యాప్ అంటే ఇనిషియల్ లెటర్ క్యాపిటల్ లెటర్. యూనిట్ క్యాప్ అట్లా. మీకు ఆడే అర్థమైపోతది. అంటే ప్రాక్టీస్ చేయాలా మీరు అది. ఇక్కడ సబ్‌ఎస్టిఆర్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. సబ్‌ఎస్టిఆర్ ఫంక్షన్ ఇంపార్టెంట్. It exacts portion of the string within the given string based on the last two parameters. It exacts the portion of the string within given string based on the లాస్ట్ 2 పారామీటర్స్. యాక్చువల్‌గా ఏమవుతదంటే మనం ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకో. స్ట్రింగ్ అంటే ఒక వాల్యూ మనం సింగిల్ కొటేషన్స్‌లో పాస్ చేస్తాము. ఆ స్ట్రింగ్‌కు ఏమవుతదంటే నువ్వు ఇచ్చిన వాల్యూస్‌లో సమ్ పోర్షన్ ఆఫ్ ఇప్పుడు రామకృష్ణ అనేది నాది ఫుల్ నేమ్ రామకృష్ణ. బట్ నాకు కృష్ణ కావాలి, రామ వద్దనుకో. నాకు ఆ కృష్ణ అనే పోర్షన్ మాత్రమే నాకు డిస్‌ప్లే చేయాలి. బట్ ఫుల్ నేమ్ ఉంటది. ఇప్పుడు నా నేమ్ అయితే ఫుల్ నేమ్ ఉంది. బట్ నాకు ఫుల్ నేమ్ అవసరం లేదు. ఓన్లీ రామకృష్ణ బదులు కృష్ణ మాత్రమే కావాలి. అటువంటి సిట్యుయేషన్‌లలో అట్లా డేటాని డిస్‌ప్లే చేయాలన్నప్పుడు దాన్ని ఇక్కడ ఇంకా లాస్ట్‌లో 2 పారామీటర్స్ ఉంటాయి. అంటే ఇంకా మనం స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత 2 పారామీటర్స్ పాస్ చేస్తాం. దీని సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతది. ఇక్కడ కాలమ్ నేమ్ ఆర్ స్ట్రింగ్ ఇక్కడ వరకు. మనం ఇక్కడ స్ట్రింగ్ అంటే పాస్ చేసే వాల్యూ. సింగిల్ కొటేషన్స్ ఇచ్చా చూడు. అది చేసే వాల్యూ ఏదన్నా గాని. హార్డ్ కోడెడ్ వాల్యూ. ఇది లేక ఆర్ కాలమ్ నేమ్. మనం లేదంటే టేబుల్ నుంచి తీసుకుంటే ఏదైనా టేబుల్ నుంచి అప్పుడు కాలమ్ నేమ్ తీస్తాం. స్టార్టింగ్ పొజిషన్ అంటే ఇది ఓకే. ఇక్కడ ఏముందంటే ఈ 2 పారామీటర్స్ ఇదొక పారామీటరు. మన లాస్ట్ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటదని చెప్తున్నాను. అదొక పారామీటరు. ఇది వన్ ఆఫ్ ద పారామీటర్. ఈ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్ట్రింగ్ ఏం డిస్‌ప్లే కావాలి? ఈ దీంట్లో ఉన్న వాల్యూలో ఏం డిస్‌ప్లే కావాలనేది మనం ఈ ఇచ్చే 2 స్ట్రింగ్స్ మీద ఈ లాస్ట్ 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యి డిస్‌ప్లే అవుతది. ఇది స్టార్టింగ్ పొజిషన్. అంటే మనం ఇచ్చిన నేమ్ అనే స్ట్రింగ్‌లో గాని స్టార్టింగ్ పొజిషన్ నంబర్ ఇస్తాం ఇక్కడ. నంబర్ ఇస్తాం. నంబర్. ఈ లాస్ట్ 2 పారామీటర్స్ అనేది నంబర్స్ ఉంటాయి. లాస్ట్ పారామీటర్ నంబర్స్. అది ఏమవుతుంది నెంబర్ డేటా టైప్ ఉంటుంది. నెంబర్ ఇస్తాం. ఇది 1 కానీ 2 కానీ స్టార్టింగ్ పొజిషన్. ఇది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ది స్టార్ట్ పొజిషన్. అయితే స్టార్ట్ పొజిషన్ రాయాలి. ఓకే. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఇచ్చా. ఒక నెంబర్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని ఎన్ని లెటర్స్ నీ సెకండ్ పారామీటర్ వాల్యూ ఎన్ని క్యారెక్టర్స్ నీకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అంటే మనం కావాలి తీసుకోవాలి అన్నప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఈ నెంబర్ ఇచ్చిన స్టార్టింగ్ నెంబర్ నుంచి ఈ నెంబర్స్ ఎంత నెంబర్ ఇస్తామో ఈ లాస్ట్ పారామీటర్ అన్ని నెంబర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయమని లేదంటే తీసుకోమని మనం ఇస్తున్నాం. దానికి ఇది సింటాక్స్. కాలమ్ నేమ్ ఆర్ స్ట్రింగ్
నేమ్ మెన్షన్ చేస్తాం, స్టార్టింగ్ పొజిషన్ నెంబర్ ఇస్తాము, అండ్ ఆ స్టార్టింగ్ పొజిషన్ నుంచి మనకి ఎన్ని నెంబర్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ డిస్ప్లే కావాలి లేదంటే ఎక్స్ట్రాక్ట్ కావాలో ఆ పోర్షన్ ఆఫ్ ది డేటా అనేది నెంబర్స్ ఇస్తాం, ఆ డేటాలో నెంబర్స్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను, రెండు తీసుకొని నెగిటివ్ సైడ్ చెప్తాను, పాజిటివ్ సైడ్ చెప్తాను. రెండు నెగిటివ్ నెంబర్ కూడా పాస్ చేసి మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ సబ్స్టియర్ ఆఫ్ ఈ సింగిల్ కొటేషన్స్ లో హార్డ్ కోడెడ్ వాల్యూ పాస్ చేసిన స్ట్రింగ్ ని, హార్డ్ కోడెడ్ వాల్యూ ఆర్ స్ట్రింగ్ పాస్ చేసిన ABCDEFG పాస్ చేసిన. ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ కి ఇది సెకండ్ ఇది ఈ లాస్ట్ పారామీటర్స్ అంటున్నామే, ఆ 2 పారామీటర్స్ అనేటివి ఇవే. మొత్తం 3 ఉంటాయి అనుకో, బట్ డిపెండ్ అయ్యేది ఈ లాస్ట్ 2 పారామీటర్స్ బేస్ చేసుకొని దీంట్లో ఈ పొజిషన్ లో ఈ స్ట్రింగ్ లో ఇచ్చిన ఏ డేటా డిస్ప్లే కావాలి అనేది మనం డిఫైన్ చేస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. 2 అని పెట్టాను, 3 అని ఇచ్చాను. 2 అంటే ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చాం. సింటాక్స్ లో చెప్పాను, ఇది స్టార్టింగ్ పొజిషన్ నెంబర్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ కామని, సెకండ్ లెటర్ నుంచి స్టార్ట్. ఇంకోటి 3 స్టార్ట్ పొజిషన్ నుంచి 3 క్యారెక్టర్స్ ని ఎక్కడ నుంచి కమ్మన్నా సెకండ్ లెటర్ నుంచి స్టార్టింగ్ పొజిషన్ తీసుకొని 3 లెటర్స్ B1 C1 D1 3 మొత్తం 3 లెటర్స్. స్టార్టింగ్ బి నుంచి సెకండ్ లెటర్ నుంచి 3 లెటర్స్ ఏవి BCDని డిస్ప్లే చేయమని నేను ఇక్కడ అడుగుతున్నా. అర్థమైందా? ఇంకోటి ఏదని చెప్పమంటావు? ఎగ్జాంపుల్ నా పేరే తీసుకుంటా. నాకు కృష్ణ అనే డిస్ప్లే కావాలంటే నేను ఇక్కడ చూసుకుంటాను. నేను ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉంది నా నేమ్, నాకు కృష్ణ అనే డిస్ప్లే కావాలి. ఎన్ని లెటర్స్ తర్వాత ఉంది కృష్ణ అనేది? 1 2 3 4 లెటర్స్. 5వ లెటర్ కానించి స్టార్టింగ్ పొజిషన్ 5 అవుతుంది. కృష్ణ అనేది 5వ పొజిషన్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి మళ్ళీ కృష్ణ తర్వాత? 1 2 3 4 5 6 7 అంటే 5 to 5th పొజిషన్ డేటా నుంచి 5th పొజిషన్ క్యారెక్టర్ నుంచి ఆర్ 5th పొజిషన్ లెటర్ నుంచి మనం 7 లెటర్స్ నాకు డిస్ప్లే, 7 క్యారెక్టర్స్ డిస్ప్లే కమ్మని నేను అడుగుతున్నాను. వచ్చిందే కృష్ణ అనే నేమ్. అర్థమైందా మీకు? 5th పొజిషన్ నుంచి 1 R అనేది 1, A అనేది 2, M అనేది 3, A అనేది 4 లెటర్స్ అయిపోయినాయి. 4 లెటర్స్ కాకుండా 5వ పొజిషన్ నుంచి, 5 అంటే ఏమొస్తుంది నాది? నా నేమ్ K నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి 7 లెటర్స్ అన్నా. K అనేది 1 అవుతుంది, R అనేది 2 అవుతుంది, I అనేది 3, S అనేది 4, 5 6 7 మొత్తం ఇట్లా. ఇది నెంబర్ డిఫైన్ చేస్తుంది ఎక్కడి నుంచి తీసుకోమని. ఈ సెకండ్ పారామీటర్ నుంచి ఎక్కడి నుంచి తీసుకోమని స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. ఎన్ని లెటర్స్? 5 లెటర్స్. అట్లా. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? హలో, ఏమన్నా డౌట్ ఉందా? డౌట్ ఏం లేదు, అర్థమైంది. రవి, నీకు అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? నెగిటివ్ వాల్యూ చూపెట్టండి బ్రో. అదే చూపెడతాను. ఇక్కడ ABCD ఇక్కడ నెగిటివ్ అనేది ఇందాకగా చెప్పాను, గుర్తుపెట్టుకో. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటాం పాజిటివ్ వాల్యూస్ కి, లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకుంటాం పాజిటివ్ వాల్యూస్ కి. 2 అనేది పాజిటివ్ నెంబర్ కదా, నెగిటివ్ వాల్యూ అయితే కాదు కదా, పాజిటివ్ వాల్యూకి లెఫ్ట్ నుంచి రైట్ తీసుకుంటాం. ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూస్ వచ్చాయనుకో, నెగిటివ్ వాల్యూస్ వస్తే దీనికి ఆపోజిట్ రైట్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటాం. ఇక్కడ 2 క్యారెక్టర్స్, ఇక్కడ నుంచి ఇదొక లెటరు, G అనేది ఒక లెటరు, F అనేది ఒక లెటర్, 2 లెటర్స్. తర్వాత ఏమన్నా 3 లెటర్స్ డిస్ప్లే చేయమన్నా, నాకు ఇక్కడ 3 లేవు, ఉన్నాయి కాబట్టి 2 మాత్రమే డిస్ప్లే అయింది. అర్థమైందా? ఇఫ్ ఇన్ కేస్ నీకు కావాలని, అర్థమైందా? నెగిటివ్ నుంచి
జి అనే ఒక లెటరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటాం నెగిటివ్ వచ్చినప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ వచ్చినప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ కు, నెగిటివ్ వచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కౌంట్ చేస్తుంది. ఇక్కడ నుంచి జి ఒకటి, ఎఫ్ అనేది ఒకటి, 2 లెటర్స్ అయినాయి. 2 లెటర్స్ నుంచి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడ నుంచి తీసుకొని లెటర్స్ మనకి 3 లెటర్స్ మళ్ళీ ఈ ఇది ఏదైతే చెప్తున్నామో ఇది మాత్రం లెఫ్ట్ నుంచి రైట్ కి తీసుకుంటది. ఇది మాత్రం ఏం చేంజ్ కాదు. బట్ ఈ వాల్యూవే నెగిటివ్ పాజిటివ్ వస్తే మాత్రం ఇది డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇది డైరెక్షన్ మెయిన్. ఇఫ్ ఇన్ కేస్ హెచ్ పెట్టాను అనుకో సంథింగ్, ఇప్పుడు ఇందాక 2 డిస్ప్లే 3 డిస్ప్లే అవుతాయి. 3 ఇచ్చాను కాబట్టి ఇక్కడ నుంచి ఓకే ఇంకా బ్రో అక్కడ నెగిటివ్ వాల్యూ -4 ఇవ్వండి. ఒకటి హెచ్ అనేది ఒకటి, నీకు 1 2 3 4 ఎన్నికి వెళ్ళిందా? 4 ఎన్నికి వెళ్ళింది. మనకు 3 ఇచ్చాం, 1 2 3. అర్థమైందా? ఓకే ఓకే అది అలా చేస్తుంది. ఇప్పుడు ఈఎంపి టేబుల్ మీద మనం ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒక క్వైరీ రాశాను. డిస్ప్లే ద ఎంప్లాయీస్ హూజ్ నేమ్ సెకండ్ లెటర్ విల్ బి LA from EMP table using the substr function. Display the employees name whose name second letter will be LA. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెటర్ LA ఉన్న ఎంప్లాయీస్ నేమ్స్ ను నాకు ఈఎంపి టేబుల్ ద్వారా సబ్స్టార్ ఫంక్షన్ యూజ్ చేసి నాకు డిస్ప్లే చేయమని అడుగుతున్నాను. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ సబ్స్టార్ ఆఫ్ ఈ నేమ్. ఈ నేమ్ లో నాకు సెకండ్ లెటర్ నుంచి సెకండ్ లెటర్ నుంచి సెకండ్ LA ఉన్నాయి డిస్ప్లే చేయమని అడుగుతున్నా. అవి ఏవేవి ఉన్నాయి? బి తర్వాత ఎల్ ఏమవుతుంది? సెకండ్ లెటర్ కదా ఎల్. మళ్ళీ 2 లెటర్స్ అంటే LA వస్తాయి కదా. అర్థమైందా ఈ క్వైరీలో? సి తర్వాత అనేది సెకండ్ లెటరు, 2 లెటర్స్ అనేది అంటే ఎన్ని లెటర్స్ ఇది ఎన్ని లెటర్స్ తీసుకోవాలని చెప్తుంది. ఇది ఎన్ని లెటర్స్ డిస్ప్లే చేయాలి. ఇంకా బాగా చెప్పాలంటే ఎన్ని లెటర్స్ డిస్ప్లే చేయాలి. ఇవి ఇప్పుడు ఇందాక నువ్వు అడిగావు హేమంత్, అన్న ఇక్కడ ఇది ఫంక్షన్ యూజ్ చేయమన్నావు, లోయర్ అప్ అని. మనం ఇటువంటి సిచ్యువేషన్లలో వాడతాం. అర్థమైందా? ఇక్కడ లోయర్ రాశాను. ఈ LA హలో చెప్పండి బ్రో. ఇక్కడ వరకే రన్ చేస్తున్నా క్వరీ, గుర్తుపెట్టుకో. ఇక్కడ ఈఎంపి సెలెక్ట్ స్టార్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి అని రాశాను. ఇవన్నీ ఏ నేమ్స్ లో ఉన్నాయి? మనకు అన్ని క్యాప్స్ లో ఉన్నాయి. ఓకేనా? క్యాప్స్ లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నువ్వు అడిగిన దానికి ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడు. నేను కూడా మనం ఏం చేస్తున్నా, టేబుల్లో ఇక్కడ క్యాప్స్ లో ఉన్నాయి అంటే ఇదంతా క్యాప్స్ లో ఉన్నట్టే కదా ఈ నేమ్. బట్ ఇక్కడ నేనేందో క్యాప్స్ లోనే పాస్ చేసిన. ఫస్ట్ నేను లోయర్ లెక్ పాస్ చేయాలని ట్రై చేస్తున్నా, అంటే లోయర్ లెక్ కన్వర్ట్ చేయడం. స్మాల్ LAకి కన్వర్ట్ అవుతుంది. ఈ స్మాల్ LA ఈక్వల్ టు క్యాప్స్ LAకి ఏమవుతుంది? మ్యాచ్ కాదు కదా. అర్థమైందా? అప్పుడు ఏమవుతుంది అంటే ఎర్రర్ వస్తుంది, డేటా ఏం రాదు. అర్థమైందా? లేదంటే ఇప్పుడు ఇంకా బాగా చెప్తాను చూడు. స్మాల్ LA రాస్తా, LA ఇలా రాసి ఇప్పుడు చేస్తానా. ఇప్పుడు ఏమొస్తుంది? డేటా రాలేదు కదా. దీన్ని
ఏమో ఇది బేస్ ఏముంది, బేస్ అంటే టేబుల్ ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూ ఏమో క్యాప్స్ లో ఉంది, బట్ నేను పాస్ చేస్తున్నది స్మాల్. ఇప్పుడు దీన్ని ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే అప్పర్ ఇచ్చేసి నేను టేబుల్లో ఉన్నది నేనేం డిస్టర్బ్ చేయకోకుండా అప్లై కన్వర్ట్ చేసుకొని నేను ఈ వాల్యూని బేస్ వాల్యూతో మ్యాచ్ అయ్యే విధంగా, ఇది బేస్ వాల్యూ ఏముంది లో ఉంది, ఈ ఇచ్చిన వాల్యూ లోయర్ లో ఉంది, దాన్ని లోయర్ వాల్యూని అప్పర్ లేక్ కన్వర్ట్ చేస్తూ ఫంక్షన్ రాశాను. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు వచ్చిందా డేటా? ఇది నువ్వు అడిగిన దానికి సేమ్ టేబుల్, వేరే టేబుల్ నుంచి కూడా వస్తాయి వేరే రియల్ టైమ్ సినారియోలో. ఇప్పుడు మనకి నీకు ఎగ్జాంపుల్ ఈడ అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ నేమ్ మ్యాచ్ కావాలి అనుకుంటున్నాము, అట్లా. ఓకేనా? అది ఇంకోటి ఇక్కడ ఒకటి నోట్ గుర్తు పెట్టుకోండి. వీఆర్ నాట్ అలౌడ్ టు యూజ్ గ్రూప్ ఫంక్షన్స్ ఇన్ వేర్ క్లాస్, వీఆర్ అలౌడ్ టు యూజ్ నెంబర్ అండ్ క్యారెక్టర్ డేట్ ఫంక్షన్స్ ఇన్ వేర్ క్లాస్. ఈడున్నాయి, ఇది ఒక ఫంక్షన్ కదా, అప్ అనే ఫంక్షన్, లోయర్ అనేది ఫంక్షన్, సబ్స్టిఆర్ అనేది ఒక ఫంక్షన్, ఇట్లా నెంబర్ ఫంక్షన్స్, డేట్ ఫంక్షన్స్, క్యారెక్టర్ ఫంక్షన్స్ యూజ్ చేయొచ్చు. ఇవి ఉన్నాయి చూడు, ఏవి గ్రూప్ ఫంక్షన్స్ అంటే ఏమొస్తాయంటే గ్రూప్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్, మిన్ను, మ్యాక్స్, యావరేజ్, కౌంట్ ఇలాంటివన్నీ సెలెక్ట్ లోనే వాడతాం. ఎప్పటికైనా గుర్తుండే, అవి సెలెక్ట్ లోనే వాడతాం, వాటిని వేర్ క్లాజులలో ఎక్కడ వాడడం. ఈడ వేర్ క్లాజులలో ఇవన్నీ వాడాం చూడు, ఇవి మాత్రం వేర్ క్లాజులో వాడతాం. వేర్ క్లాజులో అయినా వాడచ్చు, నువ్వు సెలెక్ట్ లోనే వాడచ్చు. గ్రూప్ ఆర్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అవి సెలెక్ట్ లోనే వాడాలి, వేర్ లో వాడేకి లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడైనా వాడచ్చు, సెలెక్ట్ యూజ్ చేయొచ్చు, వేర్ లైన్ వాడు, వాటిని మాత్రం సెలెక్ట్ స్టేట్మెంట్ లోనే వాడాలా, గుర్తుపెట్టుకో. అర్థమైందా? సెలెక్ట్ స్టేట్మెంట్ వాడేది వేటింట్లో? ఇది సమ్, యావరేజ్, కౌంట్, మిన్ను, మ్యాక్స్. ఓకే ఇక్కడ చెప్తాను, ఇది ఇక్కడ ఉన్నాయి చూడు గ్రూప్ ఫంక్షన్స్ అంటే మిన్ను, మ్యాక్స్, యావరేజ్, సమ్, కౌంట్ ఇట్లాంటివన్నీ మనం దేంట్లో వాడేది, సెలెక్ట్ స్టేట్మెంట్ లో వాడాలి, వేర్ క్లాస్ లో యూజ్ చేసే కాదు. వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే వీటిని గ్రూప్ ఎక్కడైనా వాడచ్చు. క్యారెక్టర్ ఫంక్షన్స్ ని నువ్వు నెంబర్స్ కానీ ఆర్ ఇంకోటి ఉన్నాయి డేట్ ఫంక్షన్స్, ఇవన్నీ నువ్వు వేర్ క్లాస్ లో వాడచ్చు.